లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఆ యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఉండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. చాలా మంచి వాక్యాన్ని మనము చదువుకున్నాము. నిజంగా ఈ వాక్యంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అంటే, సేవ కన్నా సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. సేవ ప్రాముఖ్యమైనదే, కానీ దానికంటే కూడా సహవాసం అనేది అది ఎంతో చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, మార్త మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంటిలో ఆహ్వానించి పక్కన పెట్టేసి తన సొంత పనులకు చేయటానికి నిమగ్నం అయిపోయింది. ఈ దినాన క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుచున్నటువంటి వారు కానివ్వండి, సేవకులుగా పిలువబడుతున్న వారు కానివ్వండి, ఈ దినాన దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి వారు కూడా ఈ దినాన దేవుడు అని చెప్పుకుంటున్నారు, నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని పక్కన పెట్టేసి వారుకున్నటువంటి సొంత పనులు, ఉద్యోగాలు చేసే వాళ్ళైతే వారు ఉద్యోగంలో కానివ్వండి, వ్యవసాయం చేసే వారైతే వారు వ్యవసాయంలో కానివ్వండి, ఈ విధంగా వారుకున్నటువంటి వారి సొంత పనులకు వారి సమయాన్ని కేటాయించి దేవునితో సమయాన్ని గడపటానికి, దేవుని వద్ద కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన మాటలు వినడానికి ఏ ఒక్కరు కూడా ఆ సమయం అనేది ఇవ్వట్లేదు అనమాట. అయితే మార్త అదే చేసింది. యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంట్లో ఆహ్వానించి యేసుక్రీస్తు ప్రభు వారిని పక్కన పెట్టేసింది అనమాట. మన జీవితంలో కూడా చాలా ఈ విధంగా జరుగుతున్నాయి, చాలా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకు సహవాసం ప్రాముఖ్యమైనది అని అంటే, మన సహవాసానికి గనక మనం మొదటి స్థానము ఇచ్చినట్లయితే దేవుడు లేక దేవుని వాక్యము సరైనటువంటి క్రమమును కలిగి ప్రభువు కొరకు మనం చేయవలసినటువంటి సేవ గురించి మనకు తెలియజేస్తుంది. మనకు తెలియనటువంటి కొత్త విషయాలను మనకు తెలియజేస్తుంది. సేవ ఏ విధంగా చేయాలి, లేక ఒక విశ్వాసులకైతే మన అనుదిన జీవితంలో మనం ఏ విధంగా బ్రతకాలి, ఎవరి మీద ఆధారపడి బ్రతకాలి అని దేవుని వాక్యం మనలను నేర్పిస్తుంది. అయితే చాలామంది ఇది ఇష్టపడట్లేదు. సేవ చేస్తున్నామని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు, కానీ ఆయన యొద్ద కూర్చుండి దేవుడు నేర్పించే విషయాలను నేర్చుకోవడానికి చాలామంది ఇష్టపడట్లేదు దినాన. అందుకే అందరూ కూడా వారు చేస్తున్నటువంటి పనులకు వాళ్ళు నిమగ్నమైపోతున్నారు, కానీ దేవునితో సహవాసం చేయడానికి ఏ ఒక్కరు కూడా ఇష్టపడట్లేదు. ఒకవేళ ఇష్టపడినట్లయితే, ఆయనతో సహవాసం చేసినట్లయితే మనము చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఆయన ఒక క్రమంలో చేయిస్తాడు. సేవ చేయడం ఇది తప్పు అని చెప్పట్లేదు, కానీ ఆయన వాక్యాన్ని కలిగి ఆయన సహవాసం చేసినప్పుడు ఆ సేవ ఏ విధంగా చేయాలో ఆయన నేర్పిస్తాడు. మన పనులు ఏ విధంగా అనుదిన జీవితంలో మనం చేయవలసినటువంటి పనులు ఏ సమయంలో చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో చేయాలో ఆయన మనకు నేర్పిస్తాడు. సంఘానికి వాక్యము ఏ విధంగా బోధించాలో ఆయన మనకు నేర్పిస్తాడు. ఎవరికి ఎటువంటి వాక్యము సంఘములో అవసరమై ఉందో పరిశుద్ధాత్మ దేవుడు మనలో బోధిస్తాడు. ఎప్పుడు అంటే ఆయనతో మనం సహవాసం కలిగి జీవించినప్పుడు, ఆయన చెప్పే బోధను మనం విన్నప్పుడు, ఆయన యొద్ద కూర్చుండి ఆయన నేర్పించిన విషయాలను మనం నేర్చుకున్నప్పుడు, ఆయన నేర్పించకుండా ఆయన యొద్ద నుండి వాక్యాన్ని మనం పొందుకోకుండా మనం వాక్యం చెప్పిన ఆ వాక్యం ఏ ఒక వ్యక్తిని కూడా ప్రభావితం చేయలేదు. ఎందుకనంటే మనుషుల మాటలు ఏ మనిషిని కూడా ప్రభావితం చేయలేవు. మనుషుల మాటలు ఏ ఒక వ్యక్తి హృదయాన్ని కూడా మార్చలేదు, కానీ దేవుని వాక్యము మాత్రమే మనిషి యొక్క హృదయాలను మార్చగలిగేది. దేవుని వాక్యం మాత్రమే మనిషిని ప్రేమించగలిగేది. దేవుని వాక్యం మాత్రమే కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆదరించేది. కనుక ఆయన యొద్ద కూర్చొని ఉన్నప్పుడు ఆయన గొప్ప విషయాలు మనల్ని నేర్పిస్తాడు. మన అనుదిన జీవితంలో మన తోటి వారితో, మన కుటుంబ సభ్యులతో, మన ఫ్రెండ్స్తో ఏ విధంగా అయితే మనము సహవాసం కలిగి మనం జీవిస్తుంటామో, అదేవిధంగా మనం కూడా మన అనుదిన జీవితంలో దేవునితో సహవాసం కలిగి జీవించినప్పుడు దేవుడు గొప్ప విషయాలు బయలుపరుస్తాడు.
దేవుని వాక్యం చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేయడం ద్వారా మనము దేవునితో మాట్లాడతాం. ఈ దినాన మనము ఏ విషయంలో నిమగ్నమై ఉన్నాము? దేవుని వాక్యాన్ని నేర్చుకునే విషయంలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామా? లేక సేవ అనే దేవుని వాక్యానికి దేవునికి సమయం ఇవ్వకుండా మన సొంత పనులకి మన సమయాన్ని ఇచ్చి వాటి విషయమై మనం నిమగ్నమైపోయామా? ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని కొరకు మనము సమయం ఇచ్చి ఆయనతో సహవాసం చేసినట్లయితే మనం ఊహించిన గొప్ప విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి మన ద్వారా సంఘానికి కావలసిన వాక్యము లేక మన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి వాక్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కనుక అట్టి నిరీక్షణ కలిగి అట్టి నమ్మకము కలిగి మన అనుదిన జీవితంలో మనం కొనసాగుదాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.